ప్రార్థన. దయగల తండ్రి, వాక్య ధ్యానంలోని కృప మాకు చెప్పి నీవే మాతో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసునామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. Today we will be meditating on the topic one baptism, one Lord, or one Lord, one baptism. ఒక్కటే బాప్తిస్మము, ఒక్కడే ప్రభువు అనే అంశాన్ని గురించి ఇది మనం ధ్యానం చేస్తాం. Many of you are asking me to preach even in English so that it will be useful for the priests of other languages. It would be truly difficult for me to make a video in English and in Telugu too. So what I will be doing is I will have English and Telugu both together so that it will be helpful for all the Telugu priests as well as for the priests of the other language. So the important topics also will be said in English. చాలా మంది తెలుగు ఏతర గురువులు వారి యొక్క అభ్యర్థన మేరకు అక్కడక్కడ కొన్ని ఆంగ్ల వాక్యాలను వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలనని నా తలంపు. ఒక్కడే ప్రభువు, ఒక్కటే బాప్తిస్మం. ద లార్డ్ ఈజ్ వన్ అండ్ ద బాప్టిజం ఈజ్ వన్. వాట్ వుడ్ బి ద మీనింగ్ ఆఫ్ ఇట్? దీని యొక్క భావము ఏమిటిది అని అంటే, మనం నమ్మిన ప్రభు ఆది నుండి ఇప్పటి వరకు ఒకడే. అలనాడు అబ్రామును పిలిచిన దేవుడే నేడు మనలను కూడా పిలుస్తున్నాడు. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ గాడ్. గాడ్ హూ హెస్ కాల్డ్ అబ్రామ్ హ్యాస్ ఆల్సో కాల్డ్ అస్. అప్పుడు దేవుడు ఒక్కడే, ఇప్పుడు దేవుడు ఒక్కడే. అప్పుడు ఆ ప్రభు ఒక్కడే, ఇప్పుడు ఆ ప్రభు ఒక్కడే. ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ నంబర్స్. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23 నుండి 30 వచనాలలో ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 from verse 23 to 30 explains us the power and the command of our Lord. ఆయన ఇక్కడ తెలియజేసిన సంగతులు ఏమిటంటే, అందుకు 23వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. You see, the Lord says, do you think that the power of your Lord is lesser now? He speaks. Now you will see the power of the Lord. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క శక్తిని చూచెదవని ఆయన అంటున్నాడు. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలన్నిటిని జనులతో చెప్పి, జనుల పెద్దల నుండి 70 మందిని he has chosen 70 people ఆ గుడారము చుట్టూ నిలవబెట్టినాడు. అప్పుడు యెహోవా ఆత్మ మేఘము మీద నుండి వచ్చి మోషే మీద వాలింది. మోషే మీద వారిన ఆత్మ 70 మంది మీద ద స్పిరిట్ has rested on all the 70 people. వీరందరూ కూడా దే స్టార్టెడ్ ప్రొఫెసైజింగ్. అందరూ ప్రవచించడము మొదలుపెట్టినారు. అండ్ దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. అప్పుడు అక్కడున్న జనులందరూ కూడా దేవుని యొక్క శక్తిని గ్రహించగలిగినారు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు గ్రహించగలిగినారు. ఇద్దరు వ్యక్తులు, దే వర్ నాట్ అరౌండ్ ద టెంట్. 2 people వేర్ అవే ఫ్రమ్ ద టెంట్. దూరంగా, గుడారానికి దూరంగా ఉన్నారు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు వీరు అని అంటే, మేదాదు, ఎల్దాదు. వీరిద్దరు కూడా దే వర్ అవే ఫ్రమ్ ద టెంట్. అక్కడ కూడా వారు ఏర్పరచబడిన వారు గనక, 70 మందిలో రాయబడినటువంటి వారిలో వీరు కూడా ఒకరు గనక, వీరిద్దరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చింది. వారు కూడా ప్రవచించడం మొదలుపెట్టినారు. బట్ దే డిడ్ నాట్ ప్రాఫెసైజ్ అరౌండ్ ద టెంట్, బట్ దే హ్యావ్ ప్రాఫెసైజ్డ్ ఇన్ ద విలేజ్. పాలెములో వారు ప్రవచించడం మొదలుపెట్టినారు. అప్పుడు ఒక యవనస్తుడు పరిగెత్త వచ్చి మోషేతో చెప్తున్నాడు, వాళ్ళు అక్కడ ప్రవచిస్తున్నారు. అప్పుడు జాషువా ఈ స్పీకింగ్ టు మోసెస్, ఆస్కింగ్ హిమ్ టు పనిష్ దీస్ 2 యంగ్ గైస్. వారిద్దరిని శిక్షించమని కోరుతున్నాడు. అయితే అప్పుడు మోషే చెప్పిన ప్రత్యుత్తరం ఏమిటిది అంటే 29, అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషము వచ్చనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద
ఉంచునుగాక అని అతనితో అనెను. గాడ్ ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దృష్టిలో అందరూ ఒక్కటే. దేవుని ప్రజలందరూ ఆయన దృష్టిలో సమానం. దే ఆర్ ఆల్ గాడ్స్ పీపుల్. వారి దేవుడు తన ప్రజల మీద తన ఆత్మనుంచుటలో నీకెందుకు రోషం పుట్టుకొని వచ్చింది అని మోషే యెహోషువను గద్దించి వారందరూ కూడా దేవుని ప్రజలన్నటువంటి సత్యాన్ని అక్కడున్న వారందరికీ తెలియజేసినారు. యు సీ, వెన్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆన్ దెమ్, వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆన్ దెమ్, దే స్టార్టెడ్ ప్రాఫెసైజింగ్ అండ్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. అటువంటి ఘననీయుడు, శక్తిమంతుడైన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. అటువంటి ప్రభువు పేరట మనం తీసుకునేటటువంటి బాప్తిస్మం ఒక్కడే. ఆ ప్రభువు మనకు ఒక్కడే. వీ షుడ్ నాట్ హ్యావ్ మెనీ లార్డ్స్. మనం వేరు ప్రభువులు మనకు ఉండకూడదు. మనలను పరిపాలించేటటువంటివి ఏంటివైనా, మన జీవితాన్ని నిర్దేశించేటివి ఏంటివైనా కూడా అవి మనకు ఉండకూడదు. మనల్ని నిర్దేశించగలిగిన వాడు, ద వన్ హూ షుడ్ కమాండ్ అస్ మస్ట్ బీ అవర్ లార్డ్, అండ్ ద లార్డ్ ఈజ్ వన్. అది మనము కొరింథీల పత్రికలో చూస్తాం. కొరింథీల మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 4 వచనాలలో మనం చూడొచ్చు. ద ఫస్ట్ ఎపిసోడ్ టు కొరింథియన్స్ చాప్టర్ 10 verse 1 to 4 tells us about the oneness of the Lord, and the baptism is one. The baptism of all the Israels, that we will be learning here. You see, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. చూసి, అందరూ మేఘములో సముద్రములో మేఘము కింద పోయినారు. వారి మీద మేఘము ఉన్నింది, వారు మేఘము కింద ఉన్నారు. సముద్రములో వారు ప్రయాణించినారు, వారి మీద సముద్రం ఉంది, సముద్రం క్రింద వారు అంటే నీరు వారి మీద ఉంది, నీటి కింద వారు నడిచినారు. ఈ రెండు కూడా బాప్తిస్మానికి సూచనలుగా పౌలు వర్ణిస్తున్నాడు. మోషే ద్వారా వారందరూ ఒకటేసారి ఒకే బాప్తిస్మాన్ని పొందినారు. మేఘం క్రింద వారు బాప్తిస్మం పొందినారు. ఆ మేఘంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మేఘము క్రింద వారు బాప్తిస్మం పొందినారు. ఒకటే బాప్తిస్మం అందరికీ. ఏ బ్యాప్టిజం దట్ ఈస్ యూనివర్సల్ ఆర్ అ బ్యాప్టిజం దట్ ఈస్ యూనిక్. యు సీ, వారు they were baptized under the cloud and they were baptized under the water. As they have traveled through the sea, waters were on them. And so Saint Paul explains or expresses his view that they were one time baptized together. ఒక్కటే బాప్తిస్మం వారందరూ పొందగలిగినారు. తర్వాత ఏమంటాడు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిన వారైరి. యు సీ, all of them have eaten only one spiritual food and they have drunken the spiritual water which were from the rock, and that rock is Jesus. You see, వారందరూ కూడా మన్నాను భుజించినారు. అందరూ ఒకటే ఆహారం, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క వంటకం లేదు. మన్నాతో వారు వేరే వేరే పదార్థాలనేమి వండలేదు. ఎవ్రీథింగ్ వాస్ వన్. All the people of Israel who were walking in the wilderness ate one food and drank one water out of the rock. And Saint Paul says that rock is Jesus. యేసుక్రీస్తే ఆ బండ. అందరూ ఒకటే బండ మన్నాను ఆకాశం నుండి కురిసిన మన్నాను భుజించినారు. బండ నుండి వచ్చిన మధురమైన నీటిని తాగినారు. ఆ బండ క్రీస్తే. సో ఒకటే బాప్తిస్మం పొందినారు, ఒకటే ఆహారం భుజించినారు, ఒకటే పానమును ఒకటే నీటిని త్రాగినారు. కనుక మన ప్రభు ఒక్కడే, మనమందరము ఒక్కరమే. బాప్తిస్మము ఒక్కటే, వేరు వేరు బాప్తిస్మాలు లేవు.
వేరే వేరే బాప్తిస్మాలు ఉన్నాయని అనుకుంటే అది మన పొరపాటే. ఈ మధ్య కొత్త ట్రెండ్, ఏ న్యూ ట్రెండ్ హ్యాస్ బిగన్ ఇన్ బ్యాప్టిజం, ఇన్ ద సిస్టమ్ ఆఫ్ బ్యాప్టిజం, టేకింగ్ పీపుల్ ఇన్ టు ద లేక్స్ ఆర్ పాండ్స్ ఆర్ రివర్స్ టు డిప్ దెమ్. నదులలోనికి, సముద్రాల్లోకి తీసుకుని అక్కడ ఏదో బాప్తిజం ముంచి, యూనో, మేఘం కింద ఏమిట్లో మునిగింటారు వాళ్ళు. యు సీ, the process of baptism is not important, but the intention of baptism is important. The purpose of baptism is important. దేని కొరకు వీరు మేఘం కింద నడిచినారు, దేని కొరకు సముద్రం కింద నడిచినారు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి. సో డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఐ ట్రూలీ టెల్ యూ దట్ అవర్ లార్డ్ ఈజ్ వన్ అండ్ ద బ్యాప్టిజం మస్ట్ బి వన్. ఒకటే సంఘం ఇది, ఒకటే బాప్తిస్మము, మనకు ప్రభువు ఒక్కడే. తర్వాత యోహాను సువార్తలో ఆయన అంటాడు, మీరందరూ ఒక్కటే మంద, ఆ మందకు నేనే కాపరిని, నేనే గొర్రెలు పోవు ద్వారమును, నేనొక్కడిని. ఐ యామ్ ద ఓన్లీ వే. జీసస్ మస్ట్ బీ ద గేట్ త్రూ విచ్ వీ షుడ్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్స్. If the gate is not Jesus and the gate is somebody else, you will not surely go to the heaven through that gate. Through the gate which is not Jesus. But the gate of Jesus will surely take you to the heavens. That's what John explains here. You see, యేసు స్వామి ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్తలోని ఈ భాగంలో. ఏమంటున్నాడు ఆయన అంటే, గొర్రెలు పువ్వు ద్వారము నేనే, ఐ యామ్ ద వే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరములు వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. హీ విల్ కీప్ గోయింగ్ ఇన్సైడ్ అండ్ కమింగ్ అవుట్ సైడ్ అండ్ హీ విల్ బి ఫెడ్. వై? బికాస్ హీ హ్యాస్ ఎంటర్డ్ ద గేట్ విచ్ ఐ యామ్. నేనయ్యున్న ద్వారము గుండా వారు ప్రవేశించినారు గనక వారు సమృద్ధిగా మేత మేస్తారు. అండ్ నౌ హియర్ జీసస్ ఆల్సో స్పీక్స్ అబౌట్ ద షీప్ దట్ డజంట్ బిలాంగ్స్ టు ద ఫ్లాక్. ఈ మందవి కాని వేరే గొర్రెలను గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ మాట్లాడతా, ఈ మందవి కాని వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, వాటిని కూడా నేను తోలుకొని వస్తాను, అప్పుడు మంద ఒక్కటియు కాపరి ఒక్కడును ఉండును. దిస్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ జీసస్. హీ వాంట్స్ ద ఫ్లాక్ టు బీ వన్. హీ డజంట్ వాంట్ us to be divided. He doesn't want us to be divided as churches and as families and as people and as individuals. He doesn't want us to be divided. Jesus wants us to be united. మనం ఒక్కటై ఉండాలా, మనం ఒక్క మందగా ఉండాలా, ఈ ఒకే మందకు యేసునాథుడు అక్కడే కాపరి అయి ఉండాలా. అండ్ దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ జీసస్. అండ్ హౌ ఫార్ as Christians we are making Jesus happy in following his intention. You see, ఆయన యొక్క ఆలోచనను మనం ఎంతవరకు సమంజసంగా నెరవేర్చగలుగుతున్నాం, అది చాలా ప్రాముఖ్యమైన ఒక సంగతి. You need to question yourself whether you are one or divided. You see, whether your Lord is one, whether your baptism is one. చాలా మంది చేసే ఒక చెడ్డ పని ఇది. A bad practice that people are doing is that they go for many baptisms. They first go to a sprinkling baptism and then they go to a dipping baptism and then they go to another baptism. You know, do not go here and there. Keep yourself perfect in the love of God. దేవుని యొక్క ప్రేమలో మనల్ని మనం స్థాపించుకోవాలా. అప్పుడు మనకు ప్రభు ఒక్కడే, మన విశ్వాసం ఒక్కటే, మన సంఘం ఒక్కటే, మన దేవుడు, మన ప్రభువు ఒకడే. అటువంటి ఒక ఐక్యతలో యూసి 23వ కీర్తనలో ఇన్ Psalm 23 he says, the Lord is my shepherd and I shall not want. దేవుడు మనకు కాపరి అయి ఉన్నప్పుడు మనకు కొదువలేవి ఉండవు. మనము మంద ఒక్కటిగా ఉండాలా, మన మందకు కాపరి దేవుడై
ఉండాలా. యెహోవా మనకు కాపరి, మనకు లేమి కలదు. పచ్చిక గల చోట్లకు ఆయన మనల్ని నడిపిస్తాడు, అక్కడ పరుండజేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద మనల్ని సేదతీరుస్తాడు. ఆ నీటిని మనం ఆస్వాదించేటట్లుగా ఆయన చేస్తాడు. మన జీవితంలోని ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు, తొందరలు, కష్టములు వీటన్నిటిని తొలగించి ఆయన మనకు ప్రశాంత జీవితాన్ని ఇవ్వగలడు. ఎప్పుడు అనంటే దేవుని మీరు ఆశ్రయించినప్పుడు, దేవుడు మీకు కాపరి అయి ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్న అశాంతి, తొందర, కష్టము, అనారోగ్యము, జబ్బులు ఇవన్నీ కూడా తొలగింపబడి నిశ్చలమైన జీవితాన్ని మనం జీవించగలం. అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, వాక్యం వినిన ప్రతి బిడ్డ కొరకు నీకు స్తోత్రం. వీరందరినీ దీవించి నీ కటాక్షం క్రింద మరుగుపరచండి. బ్లెస్ ఆల్ దోస్ హూ ఆర్ ఇన్ సిక్నెస్ అండ్ సఫరింగ్. లార్డ్, టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్. లెట్ దెమ్ బీ హీల్డ్ టుడే ఫ్రమ్ ఆల్ దేర్ బాడీలీ సిక్నెసెస్ అండ్ ది స్పిరిచువల్ సిక్నెస్. వారందరూ కూడా వారి శారీరక, ఆత్మీయ బలహీనతల నుండి, రుగ్మతల నుండి, జబ్బుల నుండి స్వస్థపరచబడి ఆరోగ్యముతో వర్ధిల్లున్నట్లు కృపనిమ్మని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.